నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. దళితుల్ని ఎంత చిత్రహింసలు చేసినా చివరికి చంపేసినా వారికి దిక్కు లేదు, వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేరన్నటువంటి ఒక నిరంకుశ ధోరణితో వైసీపీ పార్టీ ఇటీవల చేస్తున్నటువంటి దాడులు, ముఖ్యంగా దళితులపై చేస్తున్నటువంటి దాడులు తేటతెల్లం చేస్తున్నాయి. మొన్న సింగయ్య ఒక వైసీపీ కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్త ఒక జూదరి బెట్టింగ్ చేసేటటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆయనను పరామర్శించడానికి, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అదొక ప్రజా దర్బార్ లాగా, ప్రజా సమీకరణ లాగా, ఒక బహిరంగ వేదికలో జనాన్ని ఎలాగైతే ప్రజల్ని సమీకరిస్తారో ఆ రకంగా సమీకరించుకొని పోలీసు యొక్క నియమ నిబంధనలను కూడా కాలరాసి తన కారు కింద సింగయ్య పడిపోయి ఆయన తల మీద తన కారు వెళుతూ కూడా ఆయన గురించి కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయి మళ్ళా తిరిగి ఆయన చనిపోతే వాళ్ళ భార్యతో ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారో ప్రజలందరూ కూడా గమనించారు. మరి నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన అనుచరులు దినేష్ రెడ్డి, అనిల్ రెడ్డి మరొక వ్యక్తితో కలిసి పవన్ అనేటువంటి దళితుడిని ఎంత విచక్షణ రహితంగా కొట్టారు. కొట్టడం కాకుండా దాన్ని వీడియో తీశారు. వీడియో తీసి సాక్షాత్తు ఆ పవన్ తండ్రికి పంపించి ఒక పాశవిక ఆనందాన్ని పొందడం అనేటువంటిది ఈ సభ్య సమాజం ఎటువంటి పరిస్థితుల్లో కూడా హర్షించదు. గతంలో పరిపాలన ఉన్నప్పుడు 2019-24 మధ్యన దళితుల పట్ల, దళితుల మీద ఎట్లా దాడులు చేశారో మనం కళ్ళారా చూశారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకరన్ గారిని హింసించారు. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనేటువంటి దళిత అబ్బాయిని పోలీసులు వెంటాడి పోలీసుల చేత అతనికి చిత్రహింసలు చేసి అతను చనిపోయేటట్టు చేశారు. ఇసుక ధరను ప్రశ్నిస్తే వరప్రసాద్ని గుండె కొట్టించారు. అదేవిధంగా లిక్కర్ ధరల గురించి మాట్లాడితే ఓం ప్రతాప్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ రకంగా చెప్పాలంటే వైసీపీ పాలనలోనూ దళితులపై దాడులు జరిగాయి. ఇప్పుడు అసలు ప్రతిపక్ష హోదా లేనప్పటికి కూడా వారికి ఎంత కండకావరం ఉంటే దళితుల పట్ల ఇంత విచక్షణ రహితంగా దాడులు జరుపుతారు. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. వైసీపీ పాలనలో దళితుల యొక్క హక్కులు, వారి చట్టాలని కాలరాశారు. వాళ్ళకున్నటువంటి 27 స్కీముల్ని రద్దు చేశారు. సప్లాన్ నిధుల్ని దారి మళ్లించారు. దళితుల రాజధాని అనేటువంటి అమరావతి, ఎందుకంటే కూతవేట దూరంలో దాదాపుగా 15 ఎస్సీ నియోజకవర్గాలకి ఆనవాలుగా నిలిచినటువంటి అమరావతిని నాశనం చేశారు. ఈ రకంగా సప్లాన్ నిధులను దారి మళ్లించారు. దళితుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దళితుల యొక్క జీవితాలని భగ్నం చేసేస్తే దళితులు ఈసారి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆ అక్కస్తో ఈరోజు దళితుల పట్ల దాడులు జరుగుతున్నాయంటే ఇది దళిత సభ్య సమాజం ఎటువంటి పరిస్థితుల్లో హర్షించదు. ఇక్కడ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దళిత సంఘాలు తరపున ఒకటే డిమాండ్, ఈ దమనకాండకు కారణభూతులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన అనుచరులు పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి. వారి మీద పెట్టినటువంటి కేసులకు వారు సహకరించేటట్లు చేయాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నాయకులు చేసేటటువంటి పని. అంతేగాని నిస్సిగ్గుగా మా పార్టీ కార్యకర్తనే మేము చంపుకున్నాము, మీకేంటి సింగయ్య హత్య విషయంలో
ఒక కార్యకర్త తెలుసో తెలియకో రఫా అని ప్లే కార్డు పెడితే దాన్ని మళ్ళా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీసీల అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు గాయపడిన వేల్పుల రామలింగారెడ్డికి, వెంకటాద్రిరెడ్డికి తలలు పగిలిపోయి గాయాలైతే, క్షతగాత్రులైతే అలాంటి వారి మీద కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గపు చర్య. అసలు ఈ ప్రపంచంలో కాదు, మనం భూమి మీద ఏ రాజకీయ నాయకుడు ఇంత దుర్మార్గం పనిచేయడు. మన హయాంలో మనం బ్రతికున్నప్పుడు మనందరం కూడా రాజకీయాల్లో మేము చూసాం, కానీ ఇంత దుర్మార్గపు నీచమైన నికృష్టమైన రాజకీయం. బాధితుల మీద ఎవరైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు ఈ ప్రపంచంలో? చంద్రబాబు నాయుడు మాత్రమే పెట్టగలుగుతాడు. ఏమిటి అసలు చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ నియోజకవర్గమైన పులివెందులలో బై ఎన్నికలలో ఒక పులివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్ కు, ఒంటిమిట్ట జడ్పీటీసీ సెగ్మెంట్ మీద ఏమిటి ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం కావాలి ఈయనకి అని అంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధిపత్య రాజకీయాలను ఈ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు. నిన్ను పులివెందుల జడ్పీటీసీని కూడా మేము ఓడిస్తాం అని అంటున్నాడు. రైట్, మంచిది, మాకేం అభ్యంతరంలా. ప్రజాస్వామ్యంలో నిజంగానే ఆ పులివెందుల సెగ్మెంట్లలో, ఆ పులివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, ఎంపీ అభ్యర్థి అయిన అవినాష్ రెడ్డి గారి నాయకత్వం బలహీనపడితే, మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపి గెలిస్తే మనం హర్షించవచ్చు. ఇప్పుడు ఎన్నికలు ఎవరు చేస్తున్నారండి? ఎన్నికలు జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి కాదు మిత్రులారా. ఎన్నికలు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి, పోలీస్ యంత్రాంగానికి జరుగుతుంది. ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి ఎన్నికల సంఘంతో జరుగుతుంది. ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి సిట్టింగ్ ఎమ్మెల్సీకి గాయాలైనాయా, చెయ్యి ఊడిపోయేటట్టుగా కొట్టారయ్యా, కారును పగలగొట్టారయ్యా, పోలీసులు దగ్గరుండి మరీ దాడి జరిపించారయ్యా, పెట్రోల్ పోసి తగలబెట్టబోయారయ్యా అంటే ఈ ముద్దు నిద్రపోతున్న ఎన్నికల సంఘం ఒక్క చర్య తీసుకుందా అని అడుగుతున్నాం. అరే ఏమి సోద్యం ఇది? ఈ వెటకార రాజకీయం ఏమిటి? ఓహో, మనం అధికారంలో ఉండినప్పుడు అంటే మాకు తెలియని, జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించని, జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యని, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని కొత్త రకమైన రాజకీయం ఈ రోజున ఒకటి మాకు నేర్పిస్తున్నారు. చాలా చక్కగా నేర్పిస్తున్నారు. ఏం నేర్పిస్తున్నారండి? ఒక చిన్న జడ్పీటీసీ సెగ్మెంట్ను కూడా ముఖ్యమంత్రి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తి, 40-45 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే వ్యక్తి, తన ప్రత్యర్థిని మీద ఆధిపత్య రాజకీయాలు చేయగలను అని చూపించడానికి చిట్ట చివరి సిటారు రాజకీయంలో జడ్పీటీసీ స్థానానికి కూడా వెళ్ళి ముఖ్యమంత్రి తన అధికార బలాన్ని ఉపయోగించవచ్చు అనే ఒక కొత్త రకమైన రాజకీయం ఒరవడండి. ఈ ప్రపంచంలో కొత్త రకమైన రాజకీయం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైంది, చంద్రబాబు నాయుడు హయాంలో మొదలైంది. రాజకీయ అధికారాన్ని ఈ విధంగా ఎదుటి పార్టీ వాళ్ళను తలలు పగలగొట్టొచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్సీలైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, మాజీ మంత్రులైనా ఎవరైనా సరే ఎన్నికల సంఘాన్ని కలవటానికి వీల్లేదు, పోలీసులతో నెట్టించవచ్చు. బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పదవి ప్రజలు ఓట్లేస్తే వచ్చింది మాకు,
కానీ నిబద్ధత కలిగిన నికార్సైనటువంటి నాయకులం కాబట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని నియమించుకున్నాం. పార్టీ మారంగానే దాడి చేస్తున్నారు. ఎంపీగా నిలబడ్డప్పుడేమో ఒక్క ఇన్ఛార్జ్ లేరు. గువ్వల బాలరాజ్ పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే మొత్తం మోహరించారు వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని బలగాలను. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఆపత్కాలంలో ఎంబడి ఉండాలి. ఆయన చాలా గొప్ప పని చేసి వచ్చిండు ఒక ఆయన మాట్లాడుతున్న ఆపత్కాలంలో కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. నేను కాపాడదలుచుకున్నది, నేను త్యాగం చేయదలుచుకున్నది నా పేద వర్గాల కోసం. నా పేద వర్గాలను ఎవరైతే కాపాడుతారో వాళ్ళకు జతగట్టి నా జీవిత కాలం పనిచేయాలని నిర్ధారించుకొని వచ్చిన ఒక ఆషామాషి నిర్ణయం కాదు బీజేపీలోకి రావడానికి. అది నా సొంత నిర్ణయం కాదు. ప్రజల ఆలోచనలు చాలా దృఢంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. మోడీ గారు యుద్ధం చేసి యుద్ధం ఎట్లా ముగించిందో తెలియకుండా యుద్ధాన్ని మధ్యలోనే వదిలేసింది అంటున్నారు. మీకు ఎకానమీ గురించి తెలియదు. దేశ రక్షణ విషయంలో బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించాలో తెలియదు. ఆ ఆపరేషన్ ఎట్లా ముగించినరో తెలియదు. ఎంత గొప్ప హెచ్చరిక ప్రపంచానికి మోడీ గారు చేసిందో తెలియదు. కానీ ఆపరేషన్ సింధూర్ విఫలమైందని విఫల మాటలు, విఫల ప్రయత్నాలు, మాకేమైనా ప్రజలు ఓట్లేస్తారనే పద్ధతిలోన డైరెక్ట్గా మోడీ గారిని ఎక్కుపెట్టి మాట్లాడుతున్నారు. మీ స్థాయి అది కాదు. వాస్తవంగా ఈరోజు నేను కొన్ని విమర్శలు నా పైన చేస్తే నేను కూడా చేయడం జరిగింది. చేసినప్పుడు బచ్చాగాడెవడో మాట్లాడుతున్నాడని, నాకంటే 6 నెలల్లో సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది, నన్ను బచ్చాగాడు అంటున్నారు. మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే 300-200 ఓట్లతోనో శాసనసభ్యుడిగా ఎన్నికైనరు. ఒక వలస కూలి బిడ్డనైనా నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ, కులం చూడలేదు, మతం చూడలేదు, నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. ఆ ఓటమితో కుంగిపోలే. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఓడిపోగానే అసహనంతోన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది, మీ మీటింగ్లు పెట్టాల్సింది. మిమ్మల్ని అనొద్దు ఆ మాట. మళ్ళీ నేను కూడా అదే కేటగిరీకి చెందినటువంటి వాడిని అయితే. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. నాయకుడిగా ఉన్నటువంటి వేల్పుల రాము లాంటి నాయకుల్ని హతమార్చడానికి దాడి చేయటమే కాకుండా పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తల వంచుకునే పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ మెట్లు ఎక్కుతూ ఉన్నాం, దిగుతూ ఉన్నాం. ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాల్ని, ఆ అప్రజాస్వామిక విధానాలకి అధికారులు వంతపాడుతున్నటువంటి వైనం పైన పదే వినతి పత్రాలని సమర్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 రోజుల నుంచి కమిషనర్ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే కమిషనర్ గారు అందుబాటులో లేరు. ఇవాళ ఆఫీసులో ఉన్నారని తెలుసుకుని న్యాయవాద మిత్రులందరితో కూడా కలిసి, ఎందుకంటే చట్టాన్ని అతిక్రమించి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో చట్టం గురించి చెప్పాలనే ఆలోచనతో ఈరోజు న్యాయవాద మిత్రులతో కలిసి కమిషనర్ గారికి కలిసాం. కమిషనర్ గారికి చెప్పాం, మేము మీకు వినతి పత్రాలు ఇస్తున్నామే తప్ప దానికి ప్రతిఫలం క్షేత్రస్థాయిలో కనబడట్లేదు. మేము ఇచ్చినటువంటి ప్రతి వినతి పత్రాన్ని మీరు కిందకి పంపిస్తున్నారు, బాగానే ఉంది. కానీ అక్కడ దానిపైన స్పందించే అధికారులు కరువయ్యారు. దీనిపైన మీరు కఠినంగా ఉండాలా. మేమేదో మాకు అనుకూలంగా పనిచేయమని మేము కోరట్లేదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎన్నికల కమిషన్ పోస్ట్ ఆఫీస్ మాదిరిగా ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ గతంలో విన్నాం, శేషన్ గారు అని చెప్పి ఆయన గురించి కథలుగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అదే రకమైనటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు అయినటువంటి తమరు కూడా ఆ విధమైనటువంటి మీకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలతో
నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని చెప్పి మేము వారిని కోరాం. అదే సందర్భంలో ఎందుకంటే పోలీస్ అధికారులు పెడుతున్నటువంటి అక్రమ కేసులపైన దాంతోపాటుగా తెలుగుదేశం నాయకులు కడప జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఇప్పటికే పులివెందులో తిష్టవేశారు. పక్క జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు. వారిని అడ్డుకోవడానికి కనీసం ఎక్కడా కూడా అధికారులు ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళని అడ్డుకోవాలా? అక్రమంగా ఆ ప్రాంతంలో తెలుగుదేశం నాయకులే కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా ఆ ప్రాంతంలో ఉంచడానికి వీల్లేదు. వారందరినీ కూడా బయటికి పంపించే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వారిని కోరటం జరిగింది. దాంతోపాటుగా అతి ముఖ్యమైనటువంటి, ఎందుకంటే వాళ్ళ పోలింగ్ బూతులు మార్చారు. అసలు చాలా ఆశ్చర్యం కలిగింది. వారితో చెప్పాం, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం సెక్షన్ 25లో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నది చట్టం. ఎందుకంటే ఓటర్ల చేర్పులకి తీసివేతలకు సంబంధించి కానీ, లేకపోతే పోలింగ్ కేంద్రాల మార్పులకు సంబంధించి కానీ ముందు నోటిఫికేషన్ ఇవ్వాలా, ఓటర్ల నుంచి అభ్యంతరాలు తీసుకోవాలా, దాంతోపాటుగా గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలా, ఆ సమావేశంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలా, ఆ తరువాత మాత్రమే ఈ మార్పులకి చేర్పులకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్తాలు. ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలు సంధిస్తున్న రాహుల్ గాంధీ. డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? సీసీటీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి? రాహుల్ గాంధీ. నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారైంది? ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు? బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్ గా మారిందా? రాహుల్ గాంధీ. అమెరికా సొంకరకు భారత్ దీటైన కౌంటర్. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేత. క్షిపణుల కొనుగోళ్లను నిలిపివేసిన భారత ప్రభుత్వం. అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న రాజ్నాథ్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. అమెరికా విధించిన 50% సుంకాలపై చర్చ. 5 కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం. పీఎం ఉజ్వల యోజనను కొనసాగించాలని నిర్ణయం. అస్సాం, త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజ్. 7,250 కోట్ల రూపాయల స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం. 4,250 కోట్ల రూపాయలు గ్రాంట్ గా ఇవ్వనున్న కేంద్రం. సాంకేతిక విద్య కోసం 4,200 రూపాయల కేటాయింపు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల అప్గ్రేడ్. మరక్కరం, పుదుచ్చేరి 4 లేన్ల హైవేకి కేంద్రం ఆమోదం. హైవేకి 2,157 కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్రం. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పరిహారం కోసం 30,000 కోట్ల రూపాయల కేటాయింపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. అమెరికా విధించిన 50% సుంకాలపై చర్చ. 5 కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం. పీఎం ఉజ్వల యోజనను కొనసాగించాలని నిర్ణయం. అస్సాం, త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజ్. 7,250 కోట్ల రూపాయల స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం. 4,250 కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇవ్వనున్న కేంద్రం. సాంకేతిక విద్య కోసం 4,200 కోట్ల రూపాయల కేటాయింపు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల అప్గ్రేడ్. మలక్కరం, పుదుచ్చేరి 4 లేన్ల హైవేకి కేంద్రం ఆమోదం. హైవేకి 2,157 కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్రం. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పరిహారం కోసం 30,000 కోట్ల రూపాయల కేటాయింపు. నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 765, నిఫ్టీ 232 పాయింట్ల నష్టం. భారీగా నష్టపోయిన బ్యాంకింగ్, ఐటీ సెక్టార్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్. పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్యే బూర్ల రామంజనేయులు మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.